అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేసిన పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు. నిన్నటి రోజున భోగోల్ మండల కన్వీనర్ మధ్యపోయిన వీర్రఘు మాట్లాడుతూ పరిజ్ఞానంతో మాట్లాడారు, మరి పరిజ్ఞానం లేకుండా మాట్లాడారు తెలియదు, కానీ ఏ వ్యక్తి కూడా ఒక నాయకుడి దగ్గర కుక్క బిస్కెట్ వేసి అంటున్నావు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మీ నాయకుడి దగ్గర అదే కుక్క బిస్కెట్ తింటున్నావో గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పుట్టిన ప్రతి ఒక్క కార్యకర్త, ఏ కార్యకర్త కూడా స్వచ్ఛందంగా తమ బళ్ళకు కూడా పెట్రోల్ వాళ్ళే పట్టించుకొస్తారు, కానీ మీలాగా నెల ఫీజులు తీసుకొని ఆఫీసులు నడిపించుకునే దౌర్భాగ్య స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు, ఇక మీద ఉండదు కూడా. అది తెలుగుదేశం పార్టీ యొక్క రక్తం. నిన్న అంటున్నావు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి మారి అంటున్నావు. మా పార్టీలోంచి నీ పార్టీలోకి వచ్చారు కదా, వాళ్ళని అడుగు తెలుగుదేశం కార్యకర్తలకు నిజాయితీ ఏందో నీతి ఏందో. ఒక వ్యక్తిగతంగా కావ్యకృష్ణారెడ్డి చంపాడంటున్నావు. ఎన్ని కేసులు ఫైల్ అయ్యాను ఆయన మీద? కావ్యకృష్ణ ఎంతమందిని చంపాడా? ఎమ్మెల్యే ఏమైనా అక్కడ ఎయిర్ప్లేన్ తయారు చేస్తాడు బెంగళూరు, నువ్వు పోయి చూసినావా? ఎమ్మెల్యే ఫ్లాట్ బిజినెస్ చేసేదాడా? రియల్ ఎస్టేట్ చేసేదాడా? ఏం తిప్పలో చేసిన గ్రామీణ అంతా ఏమైపోయిందా? నువ్వు అంత గాంధీ మహానుభావుడుగా, నువ్వు గాంధీవాదా? నువ్వేమన్నా ఆస్కర్కి నామినేట్ అయ్యావా? మాట్లాడేటప్పుడు పరిజ్ఞానంతో మాట్లాడాలా, మన ఆత్మ మనలో ఉందా లేదని తెలుసుకొని మాట్లాడాలా. అంతేగాని నోటుకొచ్చేట్టు మాట్లాడడం, కుక్కలు అనడం తిరిగి అనలా కాదు. మా పార్టీ మాకు ఒక సంస్కారం అనేది ఒక నేర్పించింది, కాబట్టి దానికి లోబడి మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తాం, ప్రతాప్ రెడ్డి గారు కొంచెం చదువుకున్న వాళ్ళని మండల కన్వీనర్గా పెడితే మాట్లాడే భాష విధానం కొంచెం తెలుసద్ది. అంతేగాని ఒక ఛాన్స్ మీద వచ్చి మీరు ఈయన ఎత్తు చూసి, పొడుగు చూసి, లావు చూసి, నాయకత్వ లక్షణాలు చూసి ఈయన్ని మండల కన్వీనర్గా సేవా ఉద్దనుడు అని చెప్పి ఎన్నుకోవాలా. ఏదో ఆ గాలి మీద వచ్చాడు కాబట్టి అంటున్న ఒక నాయకుడుగా నువ్వు ఎన్నికైన వేడా, ఎన్నికయ్యావు కదా నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఎవరు లేరు. మళ్ళీ చెప్తున్నాం, ఎలక్షన్ 40 రోజులు ఉంది. 40 రోజుల తర్వాత ఎంతమంది టీడీపీ కార్యకర్తలు కష్టపడ్డారో, నిలదొక్కారో, బాధలు దిగమింకున్నారో అన్నీ కూడా సరిసమానంగా దేవుడు తోక వేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగత దోషణకు దిగితే మేము కూడా వ్యక్తిగత దోషణకి ఖచ్చితంగా దిగితే అంతే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మళ్ళీ ఇలాంటి వ్యక్తిగత దోషణలు చేయొద్దు. నిన్నటి రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక చేర్పులు అనే ఒక హై డ్రామా కార్యక్రమంలో వైసీపీ వారు ఆడిన నాటకం ఏదైతే ఉందో ఆ రక్తి కట్టించే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు మీడియా మీద వీళ్ళు చేసిన దౌర్భాగ్యమైన భాషని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. చేర్పులు అనే విషయం వస్తే వైసీపీలో చేరితే వారిది మాత్రం హరిచంద్రులు సాక్షి పేపర్లో హెడ్లైన్లో వస్తే మాత్రం అది వాస్తవం. తెలుగుదేశం పార్టీలో చేరితే మిగతా ఏ పత్రికలోనైనా రాస్తే వాటికి ఎల్లో మీడియా, ఇంకొక మీడియా పెట్టి వాటికి ఏదో ఒక నిందలు వేయటం మీ వైఎస్ఆర్సీపీకి ఆనవాయితీగా మారిందా అని నేను అడుగుతున్నా. మీరు ఒక భోగోల్ మండలంలోనే మీకు నేను సమాధానం మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎస్జీవి కన్నిక మాజీ సర్పంచ్ కావలి కావ్యకృష్ణారెడ్డి గారి సమక్షంలో స్వచ్ఛందంగా వచ్చి చేరితే మరుసటి రోజు మీరు జీర్ణించుకోలేక అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటికి పోయి నా వద్దురా దేవుడా, నేను ఒక దళితుడిని, నేను బతకనిండి, నాకు నీతి నిజాయితీ బతుకుతానంటే మీరు అతని మెడలో మళ్ళా మీ యొక్క పార్టీ తవలేసింది వాస్తవా కాదని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా మీదా నిజాయితీ మాదా నేను అడుగుతున్నా ఈరోజు. అదే కాదు, ఈరోజు మీ భోగోల్ మండల హెడ్ క్వార్టర్లో మీ ఇళ్ళకి దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక ఎరుగుబడి సామాజిక వర్గాలు స్వచ్ఛందంగా కొన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరితే వాళ్ళని ఎన్ని రకాలుగా మీరు మానసికంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారో ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. మీరు నిన్న ఆడిన హైటెక్ డ్రామా
ఎవరి భాస్కర్ ఎన్ని రోజుల నుంచి తెలుగుదేశంకి దూరంగా ఉన్నాడు? 2019లో జరిగిన ఎలక్షన్లో భాస్కర్ తెలుగుదేశం కండ వేసుకుని తెలుగుదేశం చేశాడా? ఆ తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ తెలుగుదేశం పార్టీకి ఏమైనా చేశాడా ఈ వ్యక్తి? ఏనాడైనా తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో ఓడిపోయిన తర్వాత కానీ అప్పుడు కానీ ఏనాడైనా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లబ్ధి పొందినటువంటి వ్యక్తి తర్వాత తెలుగుదేశం పార్టీ కండవ ఏ రోజన్నా భుజాన్ని వేసుకుని పార్టీ కార్యక్రమం పాల్గొన్నాడని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే వ్యక్తి యొక్క కుమారులు గత నెలలో మీరు పెట్టిన ర్యాలీ, ఎమ్మెల్యే గారి సమక్షంలో పెట్టిన ర్యాలీకి ముందుండి నడిపించిన వ్యక్తి ఇతరు కాదని నేను అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని ఈ రోజు ఒక ర్యాలీ హైటెక్ డ్రామా పెట్టి తెలుగుదేశం నుంచి ఏదో 100 మందిని ప్రవాహం చేర్చుకున్నట్టు మీరు ఈ హైటెక్ డ్రామా ప్రజలు మోసపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఇదే మీ నైతికత అని నేను అడుగుతున్నా. ఇలాంటి హైటెక్ గురిడి డ్రామాలు మీకే తగు. ఈ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇది ఏ రోజు కూడా చేసే వాళ్ళు కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మా పార్టీ అభ్యర్థి కావలి శాసనసభకు పోటీ చేస్తున్న మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద నేను తీవ్రమైన ఆరోపణలు చేశాను. ఈ రోజు వరకు ఆయన మీతో ఉన్నప్పుడు నిన్నటిదాకా ఈ కావలో ఉన్నప్పుడు ఆయన మీద ఏమీ మీకు అవినీతి కనిపిలా. ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తొత్తులైన ఏడకు కానీ గోవర్లు ఉండేవాళ్ళు కానీ ఏ రోజు కనిపిలా. ఈ రోజు మాత్రం ఆయన మీద ఏదేదో అబండాలు వేస్తున్నారు. ప్లాట్లు ఆయన ఏమన్నా వీళ్ళకేమైనా రాసిచ్చాడా? వీళ్ళకేమైనా డబుల్ రిజిస్ట్రేషన్ ఆయన ఏమైనా చేశాడా? దాన్ని ఒక కుంటి సాగా తీసుకొచ్చి ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి దూరమైన వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు మీరు అతని మీద ఆరోపణలు చేసే దానికి ఇది మీకు ఇంతకన్నా సిగ్గుచాటిన విషయం ఒకటి లేదని నేను అడుగుతున్నా. అవినీతి ఏం అవినీతి? ఈరోజు మీకన్నా అవినీతి పనులు ఎవరయ్యా ఈ మండలంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? అవినీతి గురించి మీరు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళని. మీ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రంలో కాదు ప్రథముడు వస్తాడు అవినీతిలో. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పొలాల విషయం ఏదో, మీరు వేసిన లేఅవుట్ల విషయం ఏదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత నెలలో ఆయన ముందు వచ్చింది పెద్ద ఒక ఆర్టికల్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఛాలెంజ్ చేశారు, నిరూపించకపోతే ఎవరికో దానం చేస్తానని. మరి ఏమైందయ్యా? ఏం చేశారు మీరు? అలాంటివన్నీ వదిలేసి తెలుగుదేశం బ్లూ మీడియా ప్రింట్ ఏదేదో ఒక్క బిస్కెట్లు తింటారా? ఒక్కసారి మీరు నీతి నిజాయితీ ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలుగా ఛాలెంజ్ చెప్తున్నాం. మా వాళ్ళ పేదోళ్ళు కావచ్చు, దళితులు, ఈ 5 సంవత్సరాల నుంచి మాతోటి ఉన్న దళితులు, బీసీ వర్గాలే. ఎవడు కూడా నాకు రూపాయి ఇస్తేనే పార్టీకి పనిచేస్తున్నాడు ఎవడో లేడు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. పేటిఎం బ్యాచ్ అంటే ఎవరంటే మీరే పేటిఎం బ్యాచ్. నెలకే ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోండి, మీరు పార్టీ ఆఫీస్ నడుపుతున్నారు మీరు తెచ్చుకోండి. ఈరోజు పార్టీ ఆఫీస్ నడిపినా ఒక టీ కూడా ఒక తగ్గించి తెచ్చుకొని నడపాల్సిన పరిస్థితి భూగోళంలో తెలుగుదేశం కార్యకర్తలకు లేదు అని సగర్వంగా నేను తెలియజేస్తున్నా. అవినీతి గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీ నాయకులకు లేదని నేను ఈరోజు సందర్భంగా తెలియదు. ఈరోజు కప్పరా తిప్పవతల ఒకప్పుడు తిప్ప దగ్గర నుంచి పోతుండే ఎంతో ఒక ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం. ఆ పొలం, ఆ పైన స్థలం ఈరోజు ఎన్ని అడుగులు మీ పుణ్యం అంటే ఎన్ని అడుగులు దించేశారు? ఎక్కడికి పోయింది ఈ గ్రావిలంతా? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళని ఆ పార్టీలో తీసుకుపోయి వాళ్ళని మీరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీకు తెలుసా? ఆయనకి ఏ విధంగా రక్షణ ఉంటారంట నేను చేరిన ఆయనకి. ఎవరండి సత్యం? ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంది అసలు? ఎవరు ఈ మధు? ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త? వాళ్ళిద్దరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ సభ్యులా? వారు డబ్బే. ఇంకొక ఆయన ఉన్నాడు, పేరు కూడా ఉచ్చరించబడలే. ఇప్పుడు 3 సార్లు ఆయనకి టవల్ వేశారు, అదే వైసీపీ టవల్. ప్రతి సీజన్కి ఆయన టవల్ వేసి తెలుగుదేశం నుంచి వైసీపీ. ఏమన్నా ఇదే ఎన్నిసార్లు వేశారు? మీ యొక్క వీడియోలో చూసుకోండి. ఎన్నిసార్లు మీరు అతనికి టవల్ వేశారు? అలాంటి వాళ్ళంతా తీసుకొచ్చి ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి తెలుగుదేశంలో మొత్తం ఖాళీ అయిపోయింది. భూగోలు ఖాళీ, తెలుగుదేశం ఖాళీ కాలా. తెలుగుదేశం రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది. రాబోయే ఈ మండలంలో
ఈ మండలంలో గుర్తు పెట్టుకోండి, మొన్న కూడా మీరు ఒక వ్యాఖ్య చేశారు, నేను ఉచ్చరించను. ఆ వ్యాఖ్యలకు తగిన గుణపాఠం మీరు నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధిస్తుంది. మీ యొక్క కోరికల్ని, మీ యొక్క ఆకాంక్షల్ని ఈ ప్రజలు, గోగవరం మండల ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడే భాష జాగ్రత్తగా మాట్లాడండి. ఎందువల్లంటే ఎవరు పేటిఎం బ్యాచ్, ఎవరు బిస్కెట్లుగా, ఏం పదవి అది? ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు పనిచేస్తుంటే బిస్కెట్లుగా ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తారు? పార్టీ సిద్ధాంతం వస్తుంది, ఇంకొకరు పార్టీ యొక్క నాయకుల యొక్క విజన్ వస్తుంది, పోతారు. దానికి పెట్టి ఇది బిస్కెట్లు బ్యాచ్యా? ఆ విధంగా అయితే మీరు ఏం బిస్కెట్లు తింటా పనిచేస్తున్నారా? మీ పార్టీలో మీకు ఎన్ని బిస్కెట్లు ఇస్తున్నారు? మీ గురించి ఎంత తెచ్చుకుంటున్నారని మీ ఎవరో చెప్పుకుంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే రెవెన్యూ కార్యాలయం ఎదుట ఏదైతే అక్రాజవారి కన్నీరులో మీరు 190 ఎకరాల నుంచి 75 ఎకరాల నుంచి 100, 150 ఎకరాలకి కబ్జా చేసేదానికి మీరు ప్రయత్నిస్తే ఆ గ్రామస్తులు దళితులు ముందుండి ఈరోజు అదే అడ్డకిచ్చింది వాస్తవం కాదని చెప్పి నేను ఈరోజు సందర్భంగా అడుగుతున్నా. ఇది మీ అవినీతి కాదా నేను అడుగుతున్నా. ఈరోజు కౌరుపల్లి చెరువును ఆక్రమించుకొని ప్లాట్లు వేసింది ఏ పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నా. ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి ఆ పక్కన ప్లాట్లు వేసింది ఏ భూమి అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏం చేశాడు? ఈ నియోజకవర్గాలు ఏం అవినీతి చేశాడు మీకు? అంటే ఎవరైనా పోటీ చేసేదానికి వస్తే వాళ్ళు అవినీతి పడు. మీరేం హరిశ్చంద్ర చక్రవర్తి లాగా. మీరు వైసీపీ నాయకులారా, మీరు చేస్తే మీరు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ చేర్చుకుంటే దానికేమో భూతద్దాలు పెట్టి బూస్టప్ ఇచ్చి 70mm చూపిస్తారు. తెలుగుదేశంలో ఎవరు కూడా భూతద్దాలు పెట్టి లేకపోతే చేర్చుకొని హైటెక్ రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ లేదు. ఆ గత్యంతరం పట్టదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కావ్య కృష్ణారెడ్డి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు. మీరు మెజార్టీ రాదన్నారు, మెజార్టీ కాదు, డిపాజిట్ రాదన్నారు. డిపాజిట్ కాదు, ఆ డిపాజిట్ రాదేమో మీరు చూసుకోండి, గుర్తు పెట్టుకోండి, ప్రయత్నించుకోండి తప్ప తెలుగుదేశం యొక్క మెజార్టీ ఎంతో అది చూసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళు